పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్తో భారత స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 1700 పాయింట్ల మేర క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు 9 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ప్రస్తుతం 1400 పాయింట్ల నష్టంలో కొనసాగుతోందని సెన్సెక్స్, అలాగే నిఫ్టీ 450 పాయింట్ల లాస్లో ట్రేడ్ అవుతోందని అనలిస్టులు చెప్తున్నారు. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీ, టీసీఎస్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉండగా లార్సన్, టాటా స్టీల్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు, హర్మోజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. మరోవైపు వార్ ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవనకాల కనిష్టానికి పడిపోయింది. నేటి సెషన్లో 69 పైసలు కోల్పోయి ఏకంగా ₹42.18 మార్క్ను తాకింది. భారత్ చమురు అవసరాల్లో 85% దిగుమతుల వల్లే తీరుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ ఆసియాలో ఘర్షణలు మొదలై 5 రోజులు అవుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. యుద్ధం తీవ్రం అవుతుండటంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మదుపరులను అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. భారత్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఈ ప్రభావం గురించి ఆందోళనలు నెలకొన్నాయి.